హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసిఫ్ని. ఈరోజు కంప్లైంట్ చెక్ చేయడానికి వస్తే వోల్టాస్ ఏసీ ఇది వోల్టాస్ నాన్ ఇన్వర్టర్ ఏసీ ఇది వచ్చి నేను చెక్ చేస్తే ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ వైరింగ్ మొత్తం కాలిపోయింది, ప్లస్ రన్నింగ్ కెపాసిటర్ కూడా కాలిపోయింది. ఈ రన్నింగ్ కెపాసిటర్ మార్చితే జస్ట్ రన్నింగ్ కెపాసిటర్ ఒకటి మార్చుకోవాలి. వైరింగ్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది, ఏసీ ఆన్ అవుతుంది. ఇంకొకసారి చూడొచ్చు, ఈ ఒక్కసారి పిట్టలు మొత్తం గూడు పెట్టాయి, దీంట్లో చెత్త చెదారం మొత్తం పెట్టాయి. అదే ఇన్వర్టర్ మోడల్ అనుకోండి, ఇన్వర్టర్ టెక్నాలజీ ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఒక్కసారి ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఇట్లా ఫ్యూచర్లో పిట్టలు ఏమైనా గూడు పెడితే ఒకవేళ వోల్టేజ్ హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చి ఏమైనా కాలిపోతే మదర్ బోర్డు మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇన్వర్టర్ మోడల్ కొనేవాళ్ళు దయచేసి 1-2 సార్లు మాలాంటి టెక్నీషియన్లకి 10 సార్లు ఫోన్ చేసి అయినా సరే ఏది మంచిది కాదు అని చెప్పేసి మీరు కనుక్కొని తీసుకోండి. ఏసీ ఇట్లా ఉన్నా కానీ డస్ట్ ఫామ్ అయినా కానీ సెన్సార్ మీద లోడ్ పడి కంప్రెసర్ కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది. దయచేసి గమనించగలరు మిత్రులారా. రైట్, థ్యాంక్ యూ.